మహబూబాబాద్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ను బయటకు పంపించేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను నిర్బంధించారంటూ సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో విజయం సాధించిన ఇద్దరు అభ్యర్థులను బయటకు పంపించారు అధికారులు. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను నిర్బంధించారు అంటూ కూడా సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో విజయం సాధించిన ఇద్దరు అభ్యర్థులను కూడా బయటకు పంపించేశారు అధికారులు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రంలోనే ఉంచారు అంటూ కూడా ఇటు సిపిఐ, బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చేయడంతో ఇమీడియట్ గా కూడా ఆ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలను బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది. బండి